అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే రసవత్తంగా అయితే మారిపోయాయి. అదే క్రమంలో నరసాపురం ఎంపీ టికెట్ ఒకప్పుడు అందరి సమక్షంలో ఆయనే ప్రచారం చేసుకున్నాడు. నేను ఖచ్చితంగా నరసాపురం నుంచి పోటీ చేస్తానని. బట్ ఇప్పుడు ఆయనకి అనూహ్యంగా టికెట్ అయితే దక్కలేదు. ఆయన మీద మీ స్పందన ఏంటి సార్? ఆయనకి నరసాపురం నుంచి ఆయన ప్రచారం చేసుకునే ప్రకారం నరసాపురం నుంచే కాంగ్రెస్ పార్టీని నించోవాలా. వీళ్ళకి కరెక్ట్గా బుద్ధి రావాలంటే కాంగ్రెస్ పార్టీని నించోవాల్సిందే. ఎంపీ టికెట్ గెలిచి తీరాల్సిందే. ఎంపీ టికెట్ నించోవడమే కాదు, గెలిచి తీరాలా. ఆయన పౌరుషు ఉంటే లేదు. జగన్మోహన్ రెడ్డి టికెట్ రానివ్వలేదని అందరికీ తెలుసు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అమిత్ షా గారు టికెట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ సినిమా ఆయనకి నరసాపురం టికెట్ రాలేదు. ఇది వాస్తవం. ఇది ఎన్డీఏ కూటమి అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ, జనసేన, బీజేపీ. టీడీపీ, జనసేన, బీజేపీ. ఇది ఎన్డీఏ కూటమి. కనుక ఎన్డీఏ కూటమి వాళ్ళే పోటీ చేసుకుంటున్నారు. ఎవరు గెలిచినా వాళ్ళే ఎంపీ సీట్లు. కనుక ఆల్రెడీ ఒక ట్రాప్లో, బీజేపీ ట్రాప్లో పడిపోయారు చంద్రబాబు నాయుడు గారు. మరి అంత సీనియర్ వ్యక్తి ఆయన ఎందుకు పడ్డారా ఏంటని దానికోసం నేను డిస్కషన్కి వెళ్ళను. పార్టీ గెలిచి జనసేన, టీడీపీ రెండు పొత్తులో భాగంగా 150 సీట్లు సర్వేలో తేలిన ప్రకారం ఈరోజు 78, 80 సీట్ల రేంజ్కి పడిపోయిందంటే బీజేపీ వల్లే. అది బీజేపీ ఈజ్ అ మైండ్ గేమ్ ఆడుతున్నారు. బీజేపీ ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టరు, ఇక్కడ వీళ్ళని ఏం అనరు. ఇటు 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 ఉంటారు, అటు ఉంటారు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని ఆయన బీజేపీ సీఎం చేస్తారు. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ చేసుకుంటారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ బీజేపీ అన్నా జనసేన అన్నా పవన్ కళ్యాణ్ గారు ఒకటే. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి విధేయుడు, నో డౌట్. ఆయన ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాడు. కానీ ఆ ట్రాప్లో ఈయన పడ్డం అనేది కరెక్ట్ కాదేమో. దాంట్లో రఘురామకృష్ణరాజు గారు సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు అనేదానికి జగన్ ఎరిగిన సత్యం. దాంట్లో నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టికెట్ ఇవ్వకూడదు, మీరు ఇట్టి పరిస్థితుల్లో ఇస్తే కాదు. కొన్ని టికెట్స్ వాళ్ళు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే నడిచాయి. పాడేరులో వీళ్ళకి ఏముందండి బీజేపీకి? పాడేరు సీటు. నెల్లిమర్లలో సీట్ ఏంటండి? మా అరకులో ఏంటండి? నెల్లిమర్ల జనసేన కదా సార్? అవునండి, జనసేన బీజేపీ రెండు ఒకటే. నేను అదే చెప్తున్నా. ఎక్కడెక్కడ ఏమేమి సీట్లు ఉన్నాయో, ఎలాగెలాగ ఉన్నాయో, ఎక్కడెక్కడ లూజ్ అంటే డమ్మీ క్యాండిడేట్ల టైపులో పెట్టించుకున్నారు. డమ్మీ క్యాండిడేట్ టైపులో పెట్టించుకోండి. మీరు కావాలంటే అన్నీ చూసుకోండి, మీరు వెరిఫై చేసుకోండి. ఆ సీట్స్లో స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు? ఎంపీ సీట్స్ స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఒక పురంధేశ్వరి గారు తప్ప ఎవరు స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారండి? మిథున్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సరిపోతారా? అక్కడ బీజేపీ లాస్ట్ టైం కూడా పురంధేశ్వరి గారికి వెళ్ళలేదు కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలా గెలుస్తారు? మాజీ సీఎం కదా సార్. ఆమె ఆల్రెడీ కేంద్ర మినిస్టర్ నందమూరి తారక రామారావు గారు కూతురు. అక్కడ మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు. వాళ్ళని కాదని చేయగలమా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, అలాగే ఆదోని, ఇవన్నీ సీట్స్ కూడా కావాలనే కొంచెం డమ్మీ క్యాండిడేట్లు పెట్టారు. ఇది లోపాయకారిగా నడుస్తుంది అనేది మాత్రం వాస్తవం. ఇది టీడీపీకి దెబ్బతీయడానికి, టీడీపీని భూస్థాపితం చేయడానికి. రేపు ఫ్యూచర్ అనేది ఎట్టి వస్తుంది, వైసీపీ మళ్ళా వస్తే మళ్ళీ వైసీపీ ఉంటుంది, అపోజిషన్ జనసేన, బీజేపీ ఉంటుంది. బీజేపీని మొత్తం టీడీపీని భూస్థాపితం వేళ్ళతో పీకేసి పక్కన పెడేద్దాం డిసైడ్ అయిపోయి దీన్ని కలిపి చేస్తున్నారు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది, ప్రజలకు అనిపిస్తుంది. ఇది మైనారిటీ ఓట్లు దూరం అనిపిస్తున్నాయి. కనుక దాన్నే చంద్రబాబు గారు అర్థం చేసుకుంటారో లేదు మనకైతే తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు గారికి నిజంగా ఆయన పడ్డ బాధ, ఆయన కష్టం, ఆయనకు కొట్టిన దెబ్బలు, ఆయనకు చేసిన బాధని, ఆ శోభని ఆలోచించి నిజంగా నించోవాలంటే ఎక్కడ సీట్ నించవద్దు. నర్సాపురం నుంచి మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే నర్సాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తీరండి. అది మళ్ళా రాజుగారి దెబ్బ అంటే మళ్ళీ అలా ఉండాలా. రాజుగారి దెబ్బ అంటే ఎలా ఉండాలంటే అలా ఉండాలా. అది నిజంగా ఆయన అలా చేస్తే 100% ఆయన రాజుగారి దెబ్బ అంటే ఏంటో చూపించవచ్చు. లేదు నేను రాజుగారిని కాను, నాకు వెళ్తే రాజీ పడిపోతాను, నాకు ఎన్ని జరిగినా కూడా ఇంక గొడవలు వద్దు, ఏ సీట్ ఇస్తే ఆ సీట్ తీసుకుంటాను, లేకపోతే నేను రాజీ పడిపోయి కామ్గా ఉంటానంటే మనం ఏమీ చేయలేము. ఇది నేను సీరియస్గా రాజుగారికే చెప్తున్నా, రఘురామకృష్ణరాజు గారికే చెప్తున్నా. అది అంటే ఆయన బీజేపీకి పవన్ కళ్యాణ్ ఎట్లాగైతే విధేయుడు,
రఘురామకృష్ణరాజు కూడా బీజేపీకి, టీడీపీ పార్టీకి అలాగనే విధేయతగా ఉంటున్నాడు. సో, అక్కడ లోకల్ పార్టీలు ఏమంటున్నారంటే లోకల్‌గా ఉండే కార్యకర్తలు మీరు ఇండిపెండెంట్‌గా పోటీ చేయండి అంటున్నారు. ఆయన చేయగలుగుతాడా? ఇండిపెండెంట్‌గా ఒక్కడు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మనిషికి ఎగవాలుతుందంటే బీజేపీకి ఎంత క్యాపబిలిటీ ఉందో కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక్కడ తక్కువ ఉండొచ్చు. నేషనల్‌గా వైస్‌గా అది సపోర్ట్ ఉంటుంది. కనుక ఎప్పుడైనా మనం ఒక పార్టీ సపోర్ట్ ఏ పార్టీ అయినా సపోర్ట్ కావాలి. ఇండిపెండెంట్ అంటే ఒక్కడితో మనం పోరాడుతున్నాం. ఒక్కడు మనం అంతమందితో పోరాడుతున్నాం. పార్టీ అండ ఉండదు. మనకి పార్టీ అండ ఉంటే పార్టీలో కాస్త కూస్త ఓట్లు పడితే మన ఇమేజ్ కూడా దాంట్లో పనికొస్తుంది. కనుక ఇండిపెండెంట్ కంటే పార్టీ నేషనల్ పార్టీ గానీ, ప్రాంతీయ పార్టీ గానీ ఏదైనా అవసరం మనకి. కనుక పార్టీ తరపున ఉంటే ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి మామూలుగా మీకు సపోర్ట్ చేశారు ప్రతిపక్షం కానీ మీరు ఏ పార్టీకి సంబంధం లేదు. అదే మీరు ఏ పార్టీకో సంబంధం ఉండుంటే ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి ధర్నా చేసిన ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి మీ దగ్గర కూర్చోబెట్టిన. కానీ మీరేదో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ ఉండడం వల్ల ఆ బీజేపీ వాళ్ళు అలాగే ఆ టీడీపీ వాళ్ళు దగ్గరుండి సపోర్ట్ చేశారు. ఆ రోజు మీ ప్రాణం కాపాడారు. ఇది వాస్తవం. మరి మీకు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదో నాకైతే తెలియదు కానీ బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మాటే వింటున్నారు. ఇటు సీట్లు వచ్చిన అటు సీట్లు వచ్చిన రెండు ఎన్డీఏ కూటమే కాబట్టి కనుక అటు మన మోడీ గారు వచ్చి కూడా ఒక్క మాట కూడా ఆయన అనలేదు. అవినీతిపరుడు అని ఒక్క మాట కూడా అనలేదు. ఈ పాలన పోవాలని కూడా అనలేదు. ఎన్డీఏ కూటమికి ఓటేయమన్నాడు ఆయన. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎన్డీఏ కూటమిలో 5 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కనుక ఎన్డీఏ కూటమి కోటేయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏమీ లేదు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏమీ లేదని అందరికీ తెలుసు. కానీ పౌరుషంతో మనం నిజంగా పౌరుషం ఉంటే అలా నిలబడి ఉండాలి. బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుంది అంటున్నారు ఇప్పుడు మీరు అన్నారు. బట్ ఏంటంటే చంద్రబాబు గారికి రఘురామకృష్ణరాజుకి బాగా సత్సంబంధాలు అయితే ఉన్నాయి. ఆయన ఎందుకు ఇవ్వలేదంటారు సీటు? ఎవరికి? బీజేపీ ఏం చెప్తే ఇప్పుడు చంద్రబాబు గారు అదే చేస్తారు. మీరు బీజేపీ చెప్పిన వాళ్ళకే మీరు ఒక్కసారి ఆలోచించండి. బీజేపీకి 6 సీట్లకి క్యాండిడేట్లు లేరు. మొన్న కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మొన్న వచ్చిన చిరంజీవి మన సీఎం రమేష్ గారికి, మొన్న వచ్చిన అందరికీ గీతా గారికి వాళ్ళకే సీట్స్ ఇచ్చారు. సీనియర్స్కి ఎక్కడికి సీట్లు లేవు అక్కడ. ఒక్క అధ్యక్షురాలు పూర్ణదేశ్వరి గారికి ఒక్క సీటు మాత్రం కన్ఫర్మ్ ఇచ్చారు. తక్కువ 5 సీట్లు ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఎంపీ సీట్లు 2 పోనీ అలాగని పవన్ కళ్యాణ్ గారికి బలం ఉందా అంటే ఆ క్యాండిడేట్లు అందరినీ దూరం చేసి మొత్తం టోటల్గా వలస వచ్చిన వాళ్ళకి, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. పోతురు మహేష్ గారికి టికెట్ లేదు, కిరణ్ రాయల్ గారికి టికెట్ లేదు. అంటే చాలామంది కష్టపడిన వాళ్ళు ఎవరికి టికెట్లు లేవు. అక్కడ ఎందుకు అని అంటే ఇప్పుడు ఎవరో చెప్పారు కార్పొరేట్ కంపెనీకే సీట్స్ ఉన్నాయి. అంటే దీంట్లో సామాజిక న్యాయం ఎక్కడ వస్తుంది? మన కోసం 5 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళందరూ పక్కన పెట్టేసి అలాగని చంద్రబాబు గారు కూడా అందరినీ పక్కన పెట్టి ఎవరికో ఇప్పుడు రాత్రి వచ్చి ఎన్ఆర్ఐలకి టికెట్లు ఇచ్చారు. ఇస్ నాట్ కరెక్ట్. 5 సంవత్సరాలు మీ పార్టీని పల్లకీలా మోసిన వాళ్ళకి మీరు ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వడం అంటే ఏమంటారంటే డబ్బుతో గెలవాలి, డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు గెలవాలంటే. ఇక డబ్బుతోనే రాజకీయం చేయాలంటే ఎవరు ఏం చేయాలి? మన సౌత్లో ఉన్నంత నార్త్లో డబ్బు ప్రభావం లేదు, నార్త్లో మందు ప్రభావం లేదు. మరి అర్థం చేసుకోవాలి మనం కూడా. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది 100% బీజేపీకి భయపడి చేస్తున్నారు. ఫైనల్గా నర్సాపురం నుంచి పోటీ చేయరా రఘురామకృష్ణరాజు? ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ నుంచి కానీ ఏదైనా సరే పోటీ చేస్తే శభాస్ రాజు గారు అనుకుంటారు. పోటీ చేయకపోతే రాజుగారే కాదు, నేను ఆల్రెడీ దానికి నేను తల ఉంచాను, ఎక్కడి నుంచైనా నేను పోటీ చేస్తాను, లేదంటే నేను సైలెంట్గా ఉంటాను అని అనుకుంటాడు. ఆయన శభాస్ రాజు గారు అనుకోవాలా, లేకపోతే నేను కాదు కామ్గా నేను కూర్చోమంటాడా అనేది నిర్ణయం రాజుగారికి వదిలేస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ సార్.